చర్చిలో వాళ్ళంకా వీళ్ళంకా అటువైపు ఇటువైపు ఎందుకు చూస్తున్నావు నువ్వు? హల్లెలూయా! దేవుని మీద, వాక్యం మీద, ఆరాధన మీద నీ దృష్టి పెడితే, నీ మనసు ఉంచితే నీకు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా డిస్టర్బెన్సెస్ రావు. నీవేమో ఉంచవలసిన దృష్టి ఏమో వాక్యం మీద, ఆరాధన మీద తక్కువ పెట్టి ఈ పక్కవారి మీద, ఆ పక్కవారి మీద, ఆళ్ళ నడక, ఏళ్ళ నడక, ఆళ్ళ కూర్చోవడం, ఏళ్ళ బట్టలు, లేకపోతే ఆళ్ళ ఫోను, ఇలా చూసుకొని చిచ్చి ఎవరు బాలేదు అని నీకు నీవుగా నేసుకొని నీవు కూడా వెనక్కి జారిపోతున్నావు తల్లి అని చెప్పినప్పుడు వెంటనే ఆ యవనస్తురాలు, సారీ ఫాదర్, నిజంగా నా కళ్ళు తెరిపించారు అన్నదట. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్పానంటే ఆ మాట, దేవుని మీద, వాక్యం మీద, ఆరాధన మీద మీరు మీ దృష్టిని పెట్టగలిగితే మధ్యలో ఏమున్నా సరే, ఎలాంటి అవంతరాలు ఉన్నా సరే మీకు అసలు అవి కానరావు, కనపడవు, అవి కొట్టుకెళ్ళిపోతాయి. ఈ ఇష్టం, ఈ బాండింగ్ మీద ఉన్నప్పుడు మధ్యలో ఇవేమీ ఆనవు. మీ దృష్టి ఇక్కడ లేనప్పుడు ఏమండి, వాళ్ళెవరో చిన్న తుమ్మొచ్చినా సరే అటువైపు చూసి మరి, వాళ్ళెవరో చిన్న శబ్దం చేసినా సరే ఇదంతా ఆపేసి అటు పెట్టేలాగా అపవాది మనలను దారి మళ్ళిస్తాడండి. హల్లెలూయా! ఇలాగే కొంతమంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఎవరు బాగున్నారు గుళ్ళో? పాస్టర్ గారు బాగున్నారా? పాస్టర్మ గారు బాగున్నారా? ఆ పెద్దగారు బాగున్నారా? ఈ పెద్దగారు బాగున్నారా? ఏ ఫ్యామిలీ బాగుంది? ఎవరు బాగున్నారు? చిచ్చి అని కొంతమంది ఏదో చూసినవి, ఏదో వినినవి, ఎవరో ఏదో చెప్పినవి వాటి మీద బేస్ అయిపోయి సాతానుకు అవకాశం ఇచ్చేసి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. నేను అంటాను, సరే ఎవరు బాలేదు, నువ్వు బాగున్నావు, నీవు వచ్చి సరి చెయ్యొచ్చు కదా, నీవు నిలచి స్థిరంగా నిలబడవచ్చు కదా, ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు కార్యం చేస్తారు కదా. ఎవరు బాలేదు, నేను బాగోను, ఎవరు సరిలేరు, నేను ఇలాగ అంటే ఎలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! వినండి, మగ్దలేని మరియా, వేరొక మరియా, ఇద్దరూ ఆడవారు. అర్ధరాత్రి 2-3 మధ్యలో ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరి కొన్ని సామాగ్రి తీసుకుని మోసుకుంటూ సమాధి దగ్గరికి వచ్చేసారండి. ఎంత ధైర్యం, ఎంత తెగింపు! దయ్యాల భయం లేదా? ఎందుకు లేదు? ఉంది. రాత్రులు చీకటి భయం లేదా? ఉంది. ఇప్పట్లాగా రోడ్లు, వస్తువులు లేవు, లైట్లు ఇటువంటివి లేవు, అయినా వచ్చారు వాళ్ళు. లేదా? ఉంది భయం. మేము ఆడవారమే, మగవారినే తరిమేశారు, ప్రభువుని చంపేశారు, 11 మంది శిష్యుల్ని తరిమేశారు, దొరికితే పట్టుకొని కాల్చేస్తామంటున్నారు, ఈ టైంలో మనం వెళ్ళడం అవసరమా అని ఇటువంటి ఆలోచనలు లేవా? ఉన్నాయి. కానీ వారి గురి ఏంటంటే మేము ప్రభువుని దర్శించుకోవాలి. వారి గమ్యం ఏంటంటే మేము ప్రభువుకు సేవ చేసుకోవాలి, మేము ప్రభువుని చూడాలి. ఈ కాన్సెప్ట్ ఏం చేసిందంటే మధ్యలో ఈ భయాలు, ఈ గందరగోళ ఆలోచనలు, అటు ఇటు ఇటు అంటూ రాద్ధాంతాలన్నిటినీ కూడా తప్పించేసింది. హల్లెలూయా! చక్కగా వారు సమాధి దగ్గరికి చేరుకున్నారు. సమాధిని చూడవచ్చని, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి, ఎక్కడి నుంచి? పరలోకములో కోట్ల 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 దేవదూతలు ఉన్నాయి. చెప్పండి, పరలోకములో కోట్ల 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 దేవదూతలు ఉన్నాయి. దేవదూతలను దేవుడు ఎందుకు తయారు చేశారు? దేవదూతలు మనకంటే ఎక్కువ అనుకుంటారేమో. లేదు లేదు, దేవదూతలు మనకంటే తక్కువ. దేవదూతలను దేవుడు ఎందుకు చేశారంటే మనకు పరిచారం చేయటానికి. తెలుసుకోవాలి. చెప్పండి, మనకు సాయం చేయడానికి, మన పనిలో అడ్డుపడడానికి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి ఏదైనా కాన్సెప్ట్ పెట్టుకుంటాను, పని పెట్టుకుంటాను, పని తెమలదు, నేను అడుగుతాను, ఆహ్వానిస్తాను. ఏమనంటే, దేవదూతలారా రండి, నాకు సహాయం చేయండి. హల్లెలూయా! హల్లెలూయా! బండి స్పీడ్గా వెళ్ళదు. దేవదూతలారా గంటండి నా బండిని అంటాను.
ఇలా చిన్ని చిన్ని మాటల ద్వారా కూడా నేను దేవదూతల పరిచర్యని వినియోగించుకుంటాను. అయ్యగారు చెప్పారు, దేవదూతలు మనకు పరిచర్య చేయడానికి ఉన్నాయి. హల్లెలూయా! మనకు పరిచర్య చేయడం కోసమే దేవుడు వాటిని నియమించాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా, ఏ అపాయము నీ మార్గములు నీ కలగకుండా తప్పించేది ఎవరు అనంటే దేవదూతలే. దేవుని ఆజ్ఞను పొందిన దేవదూతలు నిన్ను కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తూ ఉన్నాయి. నమ్ము. ఆమేన్. హల్లెలూయా! ఆ దేవదూతల పరిచర్యను కోరుకుంటే ఖచ్చితంగా దేవదూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తాయి. దేవదూతలారా రండి, నాకు సహాయపడండి, నన్ను బలపరచండి, నన్ను నడిపించండి అని కోరితే, యేసు నామములో ఆజ్ఞాపిస్తే దేవదూతల పరిచర్య మీరు చూస్తారు. ఆమేన్. పరలోకములో కోట్ల కోట్ల దేవదూతలు ఉంటే ఒక్క దేవదూత వచ్చింది. వచ్చి ఏం చేసింది? రాయి పొర్లించింది. 10 మంది అయినా 20 మంది అయినా పొర్లించలేని పెద్ద రాయి, పెద్ద రాయి. మీరు దారిలో అనుకున్నారు, అమ్మో మన కోసం రాయిని ఎవరు పొర్లిస్తారు, ఎవరు తొలగిస్తారు? సమాధికి అడ్డుగా రాయిని పెట్టేశారు కదా, ఆ రాయిని ఎవరు తీస్తారు, మనం ఎలాగెళ్ళాలి లోపలికి అని ఆలోచించుకుని బాధపడి వెళుతూ ఉన్నారు. అలాంత దూరం నుంచి చూడగానే ప్రభువారి సమాధి మీద పెట్టినటువంటి రాయి పొర్లింపబడిందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు పొర్లించారు అని అంటే పరలోకము నుంచి దిగి వచ్చిన దేవదూత. హల్లెలూయా! నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అడ్డంకిని, నీ కుటుంబములో, నీ దేహములో, నీ గృహములో మొంకిగా ఉన్న ప్రతి బండని, బండ్రాయిని తొలగించటానికి, తీసివేయడానికి, నీ దగ్గర నుంచి తీసి దూరంగా అవతల పాడేయడానికి దేవదూతల పరిచర్య ఎప్పుడు సిద్ధంగానే ఉన్నది సుమి. హల్లెలూయా! మనం మరిచిపోతున్నాం. ఆ అడ్డంకిని తొలగించండి, ఆ గుదిబండను తీసివేయండి అని మనం అడగట్లా. ఎంతసేపు భర్తను నిందించటం, లేకపోతే తల్లిదండ్రులను నిందించటం, లేకపోతే పిల్లల వల్ల ఇలా జరిగింది అని వారిని శపించటం. లేదు లేదు, నీకు అడ్డుగా ఉన్నటువంటి ఆ బండ, నీకు విరోధంగా పనిచేస్తున్నటువంటి ఆ బండరాయిని నీ జీవితంలో నుంచి, ఆ అడ్డు నుంచి తొలగిపోవునట్లుగా నువ్వు ఆజ్ఞాపించాలి. హల్లెలూయా! దేవదూతలు ఆ రాయిని, అడ్డు బండను గెంటి అవతల పడేస్తారు. దేవునికి స్తోత్రం. ఏమండి, కొన్ని గుడుల దగ్గర, కొన్ని హిందూ టెంపుల్స్ దగ్గర వార్తల్లో చదువుతూ ఉంటాను, ఒక బండ్రాయి పడింది, ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఆయన చెయ్యి ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, లేకపోతే బస్సు మీద పడింది, బస్సు తిరగబడిపోయింది, లేకపోతే కొండ చర్యలు విరిగాయి, చాలామంది చనిపోయారు అని వార్తలు వింటూ ఉంటాం. కానీ ఇంత పెద్ద రాయి పొర్లించబడినా ఎవ్వరికీ చిన్న హాని జరగలేదు. అది యేసయ్య మహత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అలాగే అక్కడ భూకంపం కలిగిందంట. చెప్పండి. మరి మయన్మార్ అనేటువంటి దేశంలో మొన్న చిన్న ఒక 4 నిమిషాల పాటు భూకంపం వస్తే 20,000 మంది చనిపోయారు. 4 నిమిషాల భూకంపానికి. హల్లెలూయా! ఇక్కడ కూడా భూకంపం వచ్చింది, కానీ ఎవ్వరికి ఇంత హాని జరగలేదు. దేవదూత వచ్చి రాయి పొర్లించిందండి. పొర్లించి రాయి మీద కూర్చుంది. అప్పుడు మహాభూకంపం కలిగింది. చెప్పండి, తర్వాత ఏమైంది? ఆ దూత స్వరూపం ఎలా ఉందట? మెరుపు. మెరుపును చూస్తారు కదా అప్పుడప్పుడు. హల్లెలూయా! దిగ్గున పుట్టి దిగ్గున ఏమండి మాయమైపోయే మెరుపు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో పెద్దయ్య గారు చెప్పేవారు. ఒక్క మెరుపు
మెరిస్తేనట ఎన్నో వందల ఎకరాల పంటకి సరిపడగా యూరియా ఆ ఒక్క మెరుపు వల్ల విడుదలవుతుందట. మనకున్న వరి, మనకున్న మొక్కలు, మనకున్న చెట్లకు మనం చక్కగా యూరియా పోస్తాం. ఏమండి, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు టైం ప్రకారం యూరియా పోస్తాం. మరి రోడ్డంతా ఎన్నో వందల వేల మొక్కలు ఉన్నాయి, అడవుల్లో ఉన్నాయి లక్షల కోట్ల మొక్కలు. మరి వాటికి యూరియా ఎవరు పోస్తున్నారు? ఎవరు నీరేస్తున్నారు? ఎవరు వాటికి చాకరీ చేస్తున్నారు? ఇదిగో దేవుడైన యెహోవా ఒక్క మెరుపు పుట్టిస్తే ఆ మెరుపు ద్వారా వేల హెక్టార్లలో ఉన్నటువంటి మొక్కలకి యూరియా అందుతుందట. అంత పవర్ ఆ ఒక్క చిన్ని మెరుపు ద్వారా. దేవునికి స్తోత్రం. ఆ దేవదూత ముఖం, ఆ స్వరూపం ఎలా ఉందంటే మెరుపు. ఆ దేవదూత వేసుకున్నటువంటి వస్త్రం, అంగి ఎలా ఉందంట? హేమమంత తెల్లగా, హల్లెలూయా, మంచుగడ్డ ఏ విధంగా తెల్లగా ఉంటుందో ఆ విధంగా తెల్లగా ఉన్నదట ఆ దేవదూత వేసుకున్నటువంటి ఆ అంగి, వస్త్రం. ఆ తర్వాత అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె. ఎవరికి? పరలోకము నుంచి దిగొచ్చాడు కదా ఈ దేవదూత. పరలోకము నుంచి దిగొచ్చి రాయిని పొరలించి రాయి మీద కూర్చున్నాడు కదా జమీందారు గారిలాగా. ఆయన రాకతో మహాభూకంపం, ఆయన స్వరూపం మెరుపు, ఆయన వస్త్రం హిమం. ఇదంతా చూసినటువంటి ఆ కావలివారు 300 మంది ఏమైపోయారో తెలిసిన? చచ్చినోళ్ళగా బిగిసిపోయారట. హల్లెలూయా. కాపలా కాయడానికి ఉన్న పోలీసులు మనకంటే ధైర్యవంతులు. అందుకే వారి పోలీసులని, మిలిటరీ వారిని సెలెక్ట్ చేసి చక్కగా వారిని పోస్టులు తీసుకుంటారు. సాదాసీదా జనం కంటే వారు ధైర్యంగా ఉంటారు, అన్ని విషయాలు ముందుగా ఉంటారు. అలాంటి వారే బిగుసుకుపోయారంట. బిగుసిపోయి చచ్చి పడిన వారి వలె ఉన్నారట. హల్లెలూయా. ఎందుకు? ఆయన పునరుత్థానం వలన ఇవన్నీ. ఆ తర్వాత ఏమైంది? దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి. ఈ స్త్రీలతో అంటుందట దేవదూత, భయపడొద్దు. బైబిల్ గ్రంథములో 366 సార్లు ఉన్నటువంటి గొప్ప మాట భయపడకుడి, భయపడకుము. దేవుడు రోజుకొకసారి మనకిస్తున్న అభయస్తం, భయపడొద్దు, భయపడొద్దు, భయపడవద్దు. హల్లెలూయా. దేవదూత కూడా ఆ రోజు ఆ తెల్లవారుజామున చెప్తున్నాడట, భయపడకుడి. సిలువ వేయబడిన క్రీస్తును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ వచ్చింది. ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఇక్కడే ఉంటారని వెతుకుతున్నారు. ఇక్కడే పెట్టారు, ఇక్కడే మేము చూసాము, ఇక్కడే మేము చేసొచ్చాము, కాబట్టి ఇక్కడే ఉంటాడు, ఇక్కడే చూస్తామని వీరు వెతుకుతుంటే ఆ దేవదూత అంటాడు, ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు అని దేవదూత చెబుతున్నాడు. ఎక్కడ? పాతి పెట్టిన స్థలములో, సమాధిలో లేడు. హల్లెలూయా. ఉండడండి ఆయన అక్కడ. ఏ సమాధి ఆయన్ని బంధించలేదు, ఏ మరణపు ముళ్ళు ఆయన మీద అధికారం లేదు. పౌలయ్య గారు చెప్తారు కొరింథీయులకు రాసిన పత్రికలో, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మరణంతోనే పోరాడి మాట్లాడి మరణపు ముళ్ళును విరిచేసినటువంటి జయశీలుడు మనం ఆరాధించుచున్న యేసయ్య. దేవునికి స్తోత్రం. చేతులు కట్టుకోవలసిందే మరణమైన దగ్గర. జీవమరణాల అధిపతి ఆయన. ఆయన మరణములో బంధించి ఎవరు ఉంచగలరు?
మరణం ఆయన్ని బంధించి ఉంచగలుగుతుందా? నెవర్. హల్లెలూయా. పాతాళ లోక ద్వారాలే ఆయన ముందు దిగదుడుపు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ముందు పాతాళపు ద్వారాలు కూడా ఎదురు నిలవటానికి వీలు లేదు. అలాంటి అద్భుతమైనటువంటి ఆరాధ్య దైవము మనం ఆరాధించే యేసు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ కొంతమంది ఆయన ఉంచిన సమాధి దగ్గరికి వెళుతున్నారు. ఆయన లోపల ఉన్నారేమో, లేదా ఆ రూపాన్ని కొన్ని ఆర్సిఎం చర్చెస్ దగ్గర ఆ సమాధిని కట్టి ఒక పవిత్ర యాత్రా స్థలంగా చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడ తలనీలాలు ఇవ్వడం, అక్కడ మోకాళ్ళ మీద నడవడం, కొవ్వొత్తులు వెలిగించడం, టెంకాయలు కొట్టడం, అగరొత్తులు వెలిగించడం, ఎంతెంతో ఏంటేంటో చేస్తున్నారు. అసలు ప్రభువు అక్కడ లేడు అంటే లేనటువంటి ఆయన మళ్ళా ఉన్నట్టుగా బొమ్మలతో చెక్కలతో మళ్ళా చేసి, ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇక్కడ ఉన్నాడు చెయ్యండి, ఇక్కడ ఉన్నాడు రండి అంటున్నారు. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాల క్రితం వేళాంగిని మాత అనేటువంటి పట్టణానికి వెళ్ళాం. హల్లెలూయా. భారతదేశంలో ఏమండి సుమారు ప్రతిరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజుకొక 60 నుంచి 80 వేలు ఏదన్నా సంబరం జరిగితే ఏదో జరుగుతుంది పూజ, అప్పుడు 1,00,000 మంది వరకు హాజరవుతారట. వేళంకిని మాత అనేటువంటి ఒక పట్టణం ఉంది. వేళంకిని అనే పట్టణం భారతదేశము ఇతర దేశాల నుంచి రోజుకి 10 లక్షల మంది వస్తారట అక్కడికి. ఎంతమంది అండి? రోజుకి 10 లక్షలు. రోజుకి 10 లక్షలు. హల్లెలూయా. ఏంటబ్బా అని ఒకసారి చూడటానికి వెళ్ళాం. హల్లెలూయా. ఏమీ లేదు అక్కడ. ప్రభు సమాధి, ఇదిగో దండం పెట్టుకోండి పాపాలు పోతాయి, ఇదిగో ప్రభు ప్రార్థన చేసిన కొండ, ఇదిగో ఇక్కడ మోకాళ్ళు వేస్తే మీకు అది పోతాయి. ఇలా లేనిది చెప్తే అది నమ్మి దానికోసం 100 మంది 1000 మంది పరుగులు పెట్టి వచ్చి ఏవేవో చేసి వెళుతున్నారు. సాతాను ట్రిక్ అండి అది. ఎక్కడ మన సత్యం తెలుసుకుని ఎక్కడ జీవ మార్గంలోకి వెళ్ళిపోతామోనని ఆయన లేని చోట ఇంకా వెతికిస్తున్నాడు. ఆయన దొరకని చోట దొరుకుతాడు, ఉంటాడు. ఇక్కడే నెతకండి అనేటట్లుగా చేస్తూ ఏమండి భ్రమపరిచి మనలను దేవునికి దూరం చేసేస్తూ ఉన్నాడు అపవాది. దేవదూత చెప్తున్నాడు, ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం. మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఇదే. మరి ఎక్కడున్నాడు ఆయన? తిరిగి లేచాడు. చదవండి ఏమనుంది అక్కడ? తాను చెప్పినట్లే. చెప్పలేదు ఆయన, చెప్పారు, నేను 3వ దినాన లేస్తాను, నన్ను ఎవరు చంపరు, నా అంతట నేనే నా ప్రాణం పెడుతున్నాను. ఇష్టపడి నా అంతట నేనే ప్రాణం పెడుతున్నాను. ఎందుకు ప్రాణం పెడుతున్నారు అని అంటే మనలను బ్రతికించటానికి ఆయన ప్రాణం పెట్టారు. హల్లెలూయా. పెద్దయ్య గారు అనేవారు, ఎందుకు అయ్యగారు మాటలు కొన్ని జ్ఞాపకం ఈరోజు సడన్గా వస్తూ ఉన్నాయి. చాలామంది మాంత్రికులు, చాలామంది చెల్లంగితనాలు చేసి మరి బంధించిన వారిని అయ్యగారు విడిపిస్తూ ఉంటే కొంతమంది అయ్యగారికి విరోధంగా, మేము ఇన్ని కనుకట్లు చేసి ఇంత డబ్బులు తీసుకుని మేము ఇలా చేస్తుంటే జస్ట్ చిన్న ప్రార్థన చేసేసి అన్నీ వదలగొట్టేస్తున్నాడు, అసలు వాడిని చంపేయాలి, వాడిని లేకుండా చెయ్యాలి అని చాలా చేసేవారట. నాకు తెలియదు, అయ్యగారు చెప్తే నాకు తెలిసాయి కొన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని పూజా సామాగ్రి కనబడి ఇంటి ముందు ఇటు. హల్లెలూయా. అప్పుడు ఒక ఆయన కుప్పరపూడి నుంచి పాలు అమ్ముకుంటూ ఒక ఆయన వచ్చేవారు. ఆయన అవన్నీ చూసి, బాబోయ్ అయ్యగారుండోయ్, జాగ్రత్త అండోయ్, అది దాటకూడదండోయ్, అది తగలకూడదండోయ్, అయ్యి బాబు అది మామూలుది కాదండోయ్, నరసాపురంలో పెడతారండి అటువంటిదే అని చెప్తా ఉండేవారు. అప్పుడు అయ్యగారు ఏమనేవారంటే, నా యేసయ్య చనిపోయింది ఎందుకు,
నన్ను బ్రతికించటానికి ఇలాంటి ఒకటి కాదు 100 తొక్కినా సరే ఇవి నన్ను చంపలేవు, ఇవి నన్ను బంధించలేవు అని దాటేసేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మీరు యేసు నామమును బట్టి ప్రార్థన చేసే మీ మీద ఎటువంటి మాంత్రిక శక్తి పని చెయ్యదు, ఎటువంటి దేవతా శక్తి మీ మీద పని చెయ్యదు. నమ్మండి. అది యేసు రక్తములో కడగబడితే. కడగబడకుండా వచ్చి వెళ్తున్నారనుకో పని చెయ్యొచ్చు. హల్లెలూయా. కడగబడితే మాత్రం, మీరు రక్షణ పొందితే మాత్రం, యేసునామమున ప్రార్థన చేసేవారిగా ఉంటే మాత్రం ఏ కనికట్టు, ఏ మంత్రం, ఏ మాంత్రిక విద్య, ఏ క్షుద్ర శక్తి, ఏ దేవతా శక్తి మీ మీద పని చెయ్యదు. కొన్ని మాటలు వినేసి మీరు బాగా నమ్మేసి వాటిని పనిచేసిందేమో, తగిలేసిందేమో, వచ్చేసిందేమో, అక్కడికి వెళ్ళాను కదా, అది అంటుకుందేమో, రాసుకుందేమో, మీద నుంచి వెళ్ళాను కదా, ఇలా లేనిదాన్ని మనం అంటించుకుంటున్నాం మనం. హల్లెలూయా. మనం అక్కడి నుంచి వెళ్తున్నా, ఏ సైతాన్ నువ్వేం చేస్తావే, ఓడిపోయావా? నిన్ను నా యేసయ్య నీ ఆయుధాలను నిరాదాయులుగా చేసి పడేశాడు నా దేవుడు. కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీవు ఒకప్పుడు బలం గలదానివే, బలం గలవాడివే, అయితే నా ప్రభువు నా కోసం సిలువకెక్కి నీ బలాన్నంతటిని కూడా విరిచేశాడే అని మనం పలకాల. నువ్వేం చేస్తావు, నీ మొహం దేవునికి స్తోత్రం అని అనాలి. కానీ నేనండి రాత్రి ఆ గుడి పక్కంట వచ్చానండి, అప్పుడు నుంచినండి ఈ చేలాగేస్తుందండి, ఈ కాలు పీకేస్తుందండి. దేవునికి స్తోత్రం. అంటే ఆ గుడి పక్కంట వెళ్ళేటప్పుడు అనుకుంటున్నాం అన్నమాట, నేను గుడి పక్కంట వెళ్తున్నాను, మొత్తానికి అమ్మగారు ఇక్కడే, అయ్యగారు ఇక్కడే, మొత్తానికి వచ్చేస్తారేమో. దేవునికి స్తోత్రం. మన అనుమానమే పెనుభూతం అవుతుంది. ఆరోపంలోనూ ఏదో అనుమానం కొద్దీ భయం ఏర్పడుతుంది. ఆ భయం కొద్దీ ఏదో చిన్న డిసీజ్ వస్తే ఇక అదే అనుకుని మొత్తం అంతా అయిపోయింది, ఇక ఏమీ లేదన్నట్టుగా మనం మాట్లాడి, ఏమండి మన తాళపు చెవుల అధికారం మళ్ళా వాడి చేతికి ఇస్తున్నామండి. హల్లెలూయా. కాబట్టి నేను ప్రేమతో తెలియచేస్తున్నా, ఒకటే మాట, నిన్ను బ్రతికించడం కోసం ఆయన చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. మనకు ఏమీ కాకూడదు, మనము సజీవులుగా ఉండాలి, నిత్యము జీవించాలని మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మరణాన్ని మృంగాడు ఆయన. హల్లెలూయా. తిరిగి పెట్టిన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. అంటే మరణం మీద నాకు సర్వాధికారము ఉన్నది అని రుజువు చేసుకుంటున్నట్టు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. తాను చెప్పినట్లే ఆయన లేచి ఎక్కడి నుంచి లేచి ఉన్నాడు? సమాధి నుంచి. హల్లెలూయా. మృత్యువు నుంచి, మరణము నుంచి లేచాడు ఆయన. మామూలు ఆయన కాదు ఆయన. హల్లెలూయా. అటువంటి మహిమ కలిగిన దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి క్రైస్తవ్యానికి పునరుజ్జీవాన్ని, క్రైస్తవ్యానికి ఆయువు పట్టును కలగజేసిన మహాదేవుని పునరుత్థాన పండుగలో మనం ఈరోజు ఉన్నాం. ఆమేన్. నిజంగా ఇది చాలా అద్భుతమైన పండుగ. కొంతమంది ఈ పండుగను చేసే మనలాంటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. వీరు దేవుడు లేచాడు అంటున్నారు, వీరేమో సమాధులకు మొక్కుతున్నారు, సమాధుల దగ్గరికి వెళ్ళి ఏవో గిరగిర తిరుగుతున్నారు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మనం చెప్పేది ఏంటంటే, మన ప్రభువు లేచాడు, మన రక్షకుడు సమాధిని జయించి తిరిగి లేచాడు అనే సువార్తను మనం చాటుతున్నాము. అది. హల్లెలూయా. ఇంకా తెలియని వారు చాలామంది ఉన్నారు. వారికి ప్రతి సంవత్సరం ఈ పర్వదినాన్న మన సువార్త చాటుతున్నాం. ఏమని? మన ప్రభు శరీరాన్ని, మరణాన్ని, సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానుడు. ఆయనకు జీవం మీద, మరణం మీద సర్వాధికారం ఉన్నది అని మనం
తెలియచేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటనలో ఇదొక చిన్న భాగం. అంతేగాని సమాధులను పూజించేసి, సమాధి చుట్టూ రౌండ్లు వేసేసి, సమాధుల దగ్గర దొల్లేసేసి, ఇంకేదైనా వీలు కుదిరితే తవ్వేసేసి, ఇటువంటి పనులు మాత్రం చేయడానికి వీలు వాక్యం ఒప్పుకోదు. అది చాలా వ్యతిరేకము. హల్లెలూయా. కేవలం యేసయ్య రెండవసారి వచ్చినప్పుడు ఈ స్థలం నుంచి నా పితరులు ఇక్కడ పాతి పెట్టాము, ఈ స్థలం నుంచే వారు లేస్తారు, ఈ స్థలం నుంచే ప్రభుని ఎదుర్కొంటారు అనే ఒక శుభసూచికతో మనము ఆ క్రమాన్ని ఆచరిస్తున్నాం. రెండోది, ప్రతి ఏటేటా ఆ సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కూడా ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే, నేను నీవు అందరం కూడా ఏదో ఒకనాడు ఈ స్థలానికి రావాల్సిన వారమే. వారు ముందో వెనక్కు వెళ్ళిపోయారు, మనం కూడా ఈ స్థలానికి రావాలి. కాబట్టి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ఒక భయం తెచ్చుకోవడానికి, ఏమండి, మనం ఒక సెటిల్ అవ్వడానికి, నిజమే కదా, ఎంతలా బతికినా ఎంతలా జీవించినా ఇక్కడికి రావాల్సిందే కనుక జాగ్రత్తగా ఉందాం, దేవుని భయంతో జీవించుదాం అనేటువంటి ఆ భయం కలగడం కోసం దేవుడు ఆ క్రమాన్ని పెట్టారు తప్ప కానీ వేరే చేస్తామని కాదు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పునరుత్థానం తీసుకొచ్చిన ఆశీర్వాదం గురించి నీ బిడ్డలు నేర్చుకున్నట్లుగా సిద్ధపరచండి. ఎంతవరకు మీరు నడిపించారు, వందనాలు. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని ఈ ఈస్టర్ దీవెనలతో, ఈస్టర్ ఆశీర్వాదములతో, ఈ పునరుత్థాన పండుగ మహిమతో నింపండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.